సొసైటీ సంఘాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు ఉద్యోగులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సొసైటీ ఉద్యోగస్తులకు వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సొసైటీలను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమిస్తానన్నారు ఉద్యోగులు. సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన కోరికలు వెంటనే, సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే, జీవో 36 ప్రకారంగా సహకార ఉద్యోగుల జీతాలు వెంటనే, సహకార సంఘ ఉద్యోగుల జీతాలు వెంటనే, సహకార సంఘ ఉద్యోగుల జీతాలు వెంటనే, 2019 నియామకాలు వెంటనే క్రమబద్ధీకరించాలి. మమ్మల్ని తీసేస్తారు, తొలగించేశారు. 3 నెలలు అయింది. సెప్టెంబర్ 3 నుంచి తీస్తారండి మమ్మల్ని. అది మా తోటి ఉద్యోగాలను ముగ్గురు మా ముగ్గురునే తీసేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంప్యూటరైజేషన్ ద్వారా కొంచెం ఎక్కువ ట్రబుల్ అవుతుందండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా సాధించాలి. అలాగే 62 సంవత్సరాలు ఉన్న 62 సంవత్సరాల కింద చేయాలని, 2019 తర్వాత కూడా కొంచెం మమ్మల్ని మాలాంటి ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్టబుల్ గా అడుగుతున్నామండి, న్యాయం చేయాలి. ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 36 ఇచ్చి అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు. చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలాగే 60 సంవత్సరాల వయో పరిమితి వరకు మా ఉద్యోగులకి అందరు ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు. మా వరకు వచ్చేసరికి సహకార ఉద్యోగులు వెనకబడేటట్టు జరిగింది. అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. అధికారులు వేధింపులు రకరకాల ఒత్తిడి వల్ల మొత్తం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పోరాటం అయ్యే వరకు కూడా మీరు అందరికీ న్యాయం జరిగే వరకు కూడా మన ఉద్యోగులు రాష్ట్రం నుండి చూపుతున్నారంటే జిల్లా కార్యాలయం వద్ద ఈ రోజు జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా ఏమాత్రం ముందుకు ప్రభుత్వం తీసుకుని చర్చలకు పిలవకపోయినా ముందు జరిగే చాలా ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇలా 27వ తారీఖు ఆప్కా విజయవాడలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అప్పటికి పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెటానికి కూడా 2019లో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం జీవో 36 విడుదల చేయడం అనేది, మరి గత ప్రభుత్వంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వ అధికారులకి పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా 2020లో జీవో 90 విడుదల చేయడం జరిగింది. ఆ 90 ప్రకారంగా సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనే నిబంధన పెట్టడం జరిగింది. మేము కోరేది ఏంటంటే జీవో 36 ప్రకారంగా జీతాలు అందరికి ఇవ్వాలి. అలాగే జీవో 36లో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వయో పరిమితి 62 సంవత్సరాలకు ఇచ్చారో దాన్నే కొనసాగించాలని మేము కోరడం జరిగింది. ఈ 62 సంవత్సరాలు సహకార సంఘ ఉద్యోగులు కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఏ విధమైన ఆర్థిక భారం లేదు. ఆ విధంగా 62 సంవత్సరాల్లో మరి మా ఉద్యోగులకు అందరూ కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే ఈ జీవో 36 ప్రకారంగా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి జీతాలు అందరికి ఇచ్చినట్టయితే ఏ విధమైన ఇబ్బందులు జరిగేవి కాదు. కానీ అది అమలు చేయని కారణంగా 2019 తర్వాత సహకార సంఘాల్లో అవసరాల మేరకు అక్కడ ఉద్యోగుల్ని నియామకాలు చేయడం జరిగింది. ఆ నియామకాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉన్నదో 36 ప్రకారంగా జీతాలు అందరికి ఇవ్వాలి. అలాగే 62 సంవత్సరాల 18 వయసు పొడిగించాలి. 2019 ద్వారా జాయిన్